హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సుమన్ టీవీ. దిస్ ఇస్ యాంకర్ లాస్యా రెడ్డి. సో ప్రస్తుతం డాక్టర్ తేజస్ స్పైన్ కేర్ క్లినిక్లో ఉన్నాము. డాక్టర్ తేజస్ గారు ఆస్టియోపాత్, కైరోప్రాక్ట్ అండ్ ఫిజియోథెరపిస్ట్ ఉన్నారు మనతో పాటు. నమస్కారం డాక్టర్ తేజస్ గారు. యూజువల్గా డిస్క్ బల్జెస్ అనేవి ఎక్కువగా కామన్గా చూస్తున్నాము. ఎన్ని రకాలు ఉంటాయి? ఇందులో ఏమైనా టైప్ 1, టైప్ 2 ఈ కైండ్ ఆఫ్ డిఫరెంట్ టైప్స్ ఉంటాయా ఏంటి? మనకి డిస్క్ బల్జెస్లో టైప్స్ ఉంటాయండి. అలానే మనకి డిస్క్ బల్జ్ ఏంటంటే మనకి కంప్రెషన్స్ కూడా ఉంటాయి అన్నమాట. అలానే ఇక్కడ డిస్క్ బల్జ్ ఇప్పుడు బయటకు వస్తుంది కదా, సో ఇక్కడ మనకి పోస్టీరియో లాటరల్ కంప్రెషన్స్ అంటాం, అలానే ఫోరామినల్ కంప్రెషన్స్ అంటాం, అలానే సెంట్రల్ కార్డ్ కంప్రెషన్స్ అంటాం. సో కంప్రెషన్స్ ఇలా కూడా ఉంటాయి. దీంతో పాటు మనకి సిక్వెస్ట్రేషన్ స్టేజ్ అంటాం అండ్ డిజనరేటివ్ స్టేజ్ అంటాం. ఇలా చాలా రకరకాలుగా ఉంటాయి మనకి. ఇప్పుడు ఎంఆర్ఐ లో చాలా మంది చూస్తుంటారు, లిగమెంటమ్ ఫ్లేవే హైపర్ట్రోఫీ అంటాము, అలానే ఫేషియల్ జాయింట్ ఆర్థరైటిస్ అంటాము. సో దాంతో పాటు స్పైనల్ కెనాల్ స్టెనోసిస్ అంటాం. సో ఇక్కడ ఏంటంటే లిగమెంటమ్ ఫ్లేవే హైపర్ట్రోఫీ కామన్ గా చూస్తుంటాం అన్నమాట. ఇప్పుడు డిస్క్ బల్జ్ ఇలా బయటకు వస్తుంది కదా, వచ్చినప్పుడు ఈ డిస్క్ నర్వ్ కి మధ్యలో గ్యాప్ అనేది తగ్గిపోతుంది. సో ఇక్కడ ఏమవుతుంది, ఈ లిగ్మెంటమ్ ఫ్లేవే హైపర్ట్రోఫీలో ఈ థికనింగ్ ఆఫ్ లిగ్మెంటమ్ ఫ్లేవమ్ అంటమాట. ఈ లిగ్మెంట్ అనేది థిక్ అవుతుంది. థిక్ అయినప్పుడు ఏమవుతుంది, ఈ స్పైనల్ కెనాల్ ఏదైతే ఉంటుందో అది నేరో అవడం జరుగుతుంది ఆ థిక్నింగ్ వల్ల. ఆ నేరో అయినప్పుడు ఏమవుతుందంటే దాని పక్కనున్న నర్వ్ పైన ప్రెషర్ పడి ఈ టింగ్లింగ్ సెన్సేషన్స్ కానీ, ఈ నమ్నెస్ కానీ, ఈ లెగ్స్ లో కానీ, హ్యాండ్స్ లో కానీ వీక్నెస్ రావడం కానీ, సో ఈ పెయిన్, రేడియేటింగ్ పెయిన్ కంటిన్యూస్ గా ఉంటుంది. కొంతమందికి ఆన్ అండ్ ఆఫ్ ఉంటుంది. ఇవన్నీ సిమ్టమ్స్ మామూలుగా చూస్తాం అన్నమాట. సో ఇదే కండిషన్స్ ఇప్పుడు నేను మీకు ఒక కేసు చూపిస్తానండి. సో లిగ్మెంటమ్ ఫ్లేవే హైపర్ట్రోఫీ, దాంతో పాటు డిస్క్ బల్జ్ అన్నమాట. సో మీరు ఆ పేషెంట్ బిఫోర్ ఆఫ్టర్ ట్రీట్మెంట్ ఒకసారి పిలుద్దాం పేషెంట్. హలో అండి, మీ పేరు? రవికుమార్ మేడం. ఎక్కడి నుంచి వచ్చారు? ఒంగోలు నుంచి వస్తున్నాం. ఏం చేస్తూ ఉంటారు? బిజినెస్ మేడం. అసలు ఏంటండి ప్రాబ్లమ్? హెడ్ ఏక్, బ్యాక్ పెయిన్, చేతులు మంటలు, తిమ్మిర్లు ఉన్నాయి మేడం. సో మీకు ఎప్పటి నుంచి ఆ పెయిన్ అనేది ఉండింది? 2 years నుంచి మేడం. సో డాక్టర్ తేజస్ స్పైన్ కేర్ క్లినిక్ వచ్చిన తర్వాత, తేజస్ గారితో ట్రీట్మెంట్ చేయించుకున్న తర్వాత ఎలా అనిపించింది? ఇప్పుడు బాగుంది మేడం. హెడ్ ఏక్, మెడ నొప్పి, చేతులు మంటలు, తిమ్మిర్లు 90-95% వరకు రికవర్ అయిపోయినాయి మేడం. ఓకే. సో ఏంటి సార్ తన ప్రాబ్లం? అంటే ఒక 2 years నుండి చాలా బాధపడుతున్నారని చెప్పారు. ఇక్కడికి వచ్చాక ఎటువంటి ట్రీట్మెంట్ అనేది మీరు ఇచ్చారు? ఇక్కడ ఏంటంటే 2 years నుంచి మల్టిపుల్ డిస్క్ బల్జెస్ అండి. ఇక్కడ ఏంటంటే నెక్ లో డిస్క్ బల్జెస్ C3 నుంచి C3, C4 అండ్ C4, C5, C5, C6, C6, C7 లో డిస్క్ బల్జెస్ ఎక్కువ ఉన్నాయి. ఈవెన్ C5, C6 అండ్ C6, C7 లో ఎక్కువగా డిస్క్ బల్జ్, డిస్క్ ప్రొట్రూషన్ అంటాం. సో అది ఎక్కువ ఉండడంతో ఏంటంటే ఈ చేతిలో కంటిన్యూగా రేడియేటింగ్ పెయిన్, అలానే బర్నింగ్ సెన్సేషన్, సో దాంతో హెడ్ ఏక్ కూడా ఎక్కువ వచ్చేది వీళ్ళకి. దీనివల్ల ఏంటంటే హెడ్ ఏక్ కూడా ఉంటుంది. సో ఏంటంటే అప్పర్ సర్వైకల్ లో డిస్క్ బల్జెస్ ఉన్నప్పుడు మనకి హెడ్ ఏక్ అనేది కామన్ గా ఉంటుంది. ఆక్సిపిటల్ హెడ్ ఏక్స్ కామన్ గా ఉంటాయి. సో ఒక్కొక్కసారి ఏంటి బ్లరీ విజన్ ఉంటుంది అండ్ ఐస్ పుల్ అవుతూ ఉంటాయి మనకి. అండ్ సర్వైకోజెనిక్ హెడ్ ఏక్స్ అంటాం. సర్వైకోజెనిక్ హెడ్ ఏక్స్ కూడా కామన్ గా ఉంటాయి అన్నమాట. సో ఈ ప్రాబ్లమ్ ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఏంటంటే హెచ్విటి, హై వెలోసిటీ థ్రస్ట్ అంటాం అన్నమాట. సో కైరోప్రాక్టిక్ మ్యానిపులేషన్స్, అలానే ఆస్టియోపతి ట్రీట్మెంట్, అలానే ఆక్యుపెన్చర్ అండ్ ఫిజియో కాంబినేషన్స్ ఇవ్వడం అనేది జరిగింది అనమాట. ఇది ఇచ్చిన తర్వాత ఒక 10 days తర్వాత బాగానే రికవర్ అయ్యారు. ఒక 15-20 days వచ్చే సెషన్స్ అయ్యేసరికి ఏంటంటే ఇప్పుడు మోర్ దెన్ 90% బెటర్ ఉంది. సో ట్రీట్మెంట్ తర్వాత మీకు ఎలా అనిపించింది? ఇంతకుముందు నిద్ర పట్టేది కదా మేడం, ఇప్పుడు నిద్ర బాగా పడుతుంది. మంచిగా రికవర్ అయింది, బాగుంది మేడం. సో ఈ తిమ్మిర్లు, బర్నింగ్ సెన్సేషన్, మెడ నొప్పి, వెన్నెముక నొప్పి అన్ని తగ్గిపోయాయా? అన్ని తగ్గిపోయాయి మేడం. చూసారు కదండి, స్పైన్ ప్రాబ్లమ్స్ ఎవరైనా బాధపడుతుంటే డాక్టర్ తేజస్ స్పైన్ కేర్ క్లినిక్ రండి. బోల్డ్ అని బ్రాంచెస్ ఉన్నాయి. కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి మరిన్ని డీటెయిల్స్ తీసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అండి.